నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఇరాన్పై మరోసారి అమెరికా దాడులు, క్షిపణి ప్రయోగ స్థావరాలపై బాంబుల వర్షం. దేశంలో మళ్లీ పెరిగిన సిఎన్జి ధరలు, కిలోపై ₹2 వడ్డన. హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా ప్రైవేట్ బస్సు బోల్తా, 30 మందికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. రాష్ట్ర వ్యాప్తంగా బేభత్సం సృష్టించిన గాలివాన, నేలకూలిన చెట్లు, ఒరిగిన కరెంటు స్తంభాలు. మరో 3 రోజుల పాటు కొనసాగనున్న ఎండల తీవ్రత. భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్. శాంతి చర్చలు సజావుగా జరుగుతున్నాయని చెబుతూనే ఇరాన్పై అమెరికా మళ్లీ దాడులకు దిగింది. ఆత్మరక్షణ కోసం ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు, సీ మైన్స్ అమర్చే బోర్డును లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. ఇరాన్తో శాంతి ఒప్పందం ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయి నిగ్రహం పాటించామని చెప్పుకొచ్చింది. ఇరాన్పై మళ్లీ అమెరికా సైన్యం దాడులు చేసింది. దక్షిణ ఇరాన్లోని క్షిపణి ప్రయోగ కేంద్రాలు, మైన్లను అమర్చే పడవలపై ఆత్మరక్షణ కోసం దాడులు చేసినట్లు తెలిపింది. ఇరాన్ బలగాల నుంచి ఎదురయ్యే ముప్పుల నుంచి తమ దళాలను రక్షించుకోవడానికే ఈ దాడులు చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఇరాన్తో కొనసాగుతున్న కాల్పుల విరమణ నేపథ్యంలో తమ సైన్యం సంయమనం పాటిస్తోందని వివరించారు. ఇరాన్ నుంచి ఎలాంటి ముప్పు ఉందో మాత్రం హాకిన్స్ వివరించలేదు. అమెరికా సైన్యం దాడులతో ఇరాన్ దక్షిణ ప్రాంతం పేలుళ్లతో మారుమోగినట్లు తెలుస్తోంది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ పై ఉన్న ఇరాన్ నావికాదళ స్థావరం దక్షిణ ఓడరేవు నగరమైన బందర్ అబ్బాస్ సమీపంలోని ఒక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయని కెప్టెన్ హాకిన్స్ చెప్పారు. పేలుళ్ల శబ్దాలు వినిపించిన తర్వాత బందర్ అబ్బాస్లోని స్థానిక అధికారులు దర్యాప్తు చేస్తున్నారని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. అమెరికా తాజా దాడులపై ఇరాన్ ఇంకా స్పందించలేదు. అమెరికా, ఇరాన్ మధ్య జరిగే శాంతి ఒప్పందంపై ఈ దాడులు ఎలాంటి ప్రభావం చూపుతాయో అని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్తో శాంతి ఒప్పందంపై పరోక్ష చర్చల్లో పురోగతి ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్ననే పోస్టు చేశారు. శాంతి చర్చలకు సోమవారమే సమాచారం వస్తుందని భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి రూబియో కూడా చెప్పారు. ఒప్పందానికి అంతా సిద్ధమైందంటూ చర్చలకు మధ్యవర్తిగా ఉన్న పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చైనా పర్యటనలో చెప్పారు. ఇక ఒప్పందంపై ప్రకటన రావడమే అనుకుంటున్న తరుణంలో అమెరికా సైన్యం దాడులు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశవ్యాప్తంగా కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జి ధరలు చమురు మార్కెటింగ్ సంస్థలు మరోసారి పెంచాయి. సిఎన్జి కిలోకు ₹2 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. మే 15 నుంచి సిఎన్జి ధరలు పెరగడం ఇది 4వసారి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో కేజీ సిఎన్జి ధర ₹83.99 పెరిగింది. మే 15న కిలోకు ₹2, మే 18న రూపాయి, ఈ నెల 23న రూపాయి చొప్పున సిఎన్జి ధర పెరిగింది. మొత్తంగా గత 11 రోజుల్లో సిఎన్జి ధర కేజీకి ₹6 పెరిగింది. ముడి చమురు, గ్యాస్ సరఫరాకు కీలకమైన హర్ముజ్ జలసంధిలో అంతరాయాలు, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో చమురు మార్కెటింగ్ సంస్థలు వరుసగా ధరలు పెంచుతున్నాయి. సిఎన్జి ధరల పెరుగుదల కారణంగా క్యాబ్ ఆపరేటర్లు, ఆటోల నిర్వహణ ఖర్చులు భారీగా పెరగనున్నాయి. లాజిస్టిక్స్ ఖర్చు కూడా పెరుగుతోంది. తద్వారా నిత్యావసర వస్తువుల రిటైల్ ధరలపైన ప్రభావం పడుతుంది. అనంతపురం జిల్లా గుత్తి మండలం వన్నెదొడ్డి గ్రామ సమీపంలో 44 జాతీయ రహదారిపై ఉదయం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
తీవ్ర గాయాలైన వారికి మెరుగైన వైద్యం కోసం అనంతపురం జిల్లా కేంద్రానికి తరలించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి అనంతపురానికి బస్సు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీని తప్పించిపోయి బస్సు బోల్తా పడినట్లు ప్రయాణికులు తెలిపారు. బస్సు 3 పల్టీలు కొట్టి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లినట్లు వివరించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాష్ట్రంలో ఓవైపు ఎండలు దంచి కొడుతుండగా మరోవైపు వానలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భానుడు విశ్వరూపం చూపిస్తుంటే మరికొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాలతో మార్కెట్లలో ధాన్యం తడిచి అన్నదాతలు ఆగమాగమవుతున్నారు. మెదక్లో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గంగినేని థియేటర్ వద్ద ఎంఎన్ కెనాల్ వంతెన పనులు నడుస్తుండటంతో వంతెన వద్ద జలమయమైంది. మెదక్ మార్కెట్ యార్డులో కుప్పలుగా పోసిన ధాన్యపు రాశులు తడిసి ముద్దయ్యాయి. శివంపేట మండలం కొంతానపల్లిలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి ఓ ఇంటి రేకులు ఎగిరిపోయాయి. రేలమడుగులో శ్మశాన వాటిక రేకులు ఎగిరిపోగా రహదారికి ఇరువైపులా చెట్లు నేలకొరిగాయి. మంబోజీపల్లిలో విద్యుత్ స్తంభాలు గాలి ధాటికి నేలకొరిగాయి. మెదక్ చర్చి కాంపౌండ్లో ఉన్న రేకులు ఎగిరిపోయి పక్కన ఉన్న వేప చెట్టు మీద పడ్డాయి. మెదక్ వెస్లీ జూనియర్ కళాశాల భవనం రేకుల డబ్బా ఎగిరిపడి విద్యుత్ స్తంభంపై పడ్డంతో స్తంభం విరిగింది. మగ్దంపూర్ కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన 2 లారీల వడ్ల బస్తాలు తడిసి ముద్దయ్యాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్లో భారీ వర్షం కురిసింది. కూరగాయల మార్కెట్లో వరదలో కూరగాయలన్నీ కొట్టుకుపోయాయి. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడ్డంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పెద్దపల్లి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఓదెల మండలం సేనగొండ గ్రామంలో భారీ ఈదురుగాలులకు రేకుల షెడ్డు కూలి ఉల్లాల లక్ష్మయ్య అనే మేకల కాపరి మృతి చెందాడు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల ఈదురుగాలులకు చెట్లు నేలమట్టమయ్యాయి. గాలికి విద్యుత్ స్తంభాలు ఒరిగి కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెరువు తండా గ్రామానికి చెందిన భూక్య భద్రి అనే వృద్ధురాలి ఇంటిపై రేకులు ఎగిరిపోయాయి. దీంతో వర్షంకి ఇంట్లోని సామగ్రి మొత్తం తడిసిపోయింది. రాష్ట్రంలో భానుడి ప్రతాపం కొనసాగుతోంది. ఎల్నినో ప్రభావంతో రుతుపవనాల్లో వేగం తగ్గింది. జూన్ 2వ వారంలో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. కాలు బయట పెట్టాలంటే ప్రజలు వణికిపోతున్నారు. వాతావరణ శాఖ సైతం పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వానాకాలం ఆలస్యంగా ప్రారంభం కానుంది. జూన్ 5వ తేదీ తర్వాతే రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. దేశ దక్షిణ ప్రాంతాన్ని ఈ నెల 25న తాకుతాయని వాతావరణ శాఖ తొలుత అంచనా వేసింది. ఇప్పటి వరకు హిందూ మహాసముద్రం బంగాళాఖాతంలో విస్తరిస్తూ వచ్చిన పవనాలు శ్రీలంక సగం వరకు వచ్చి నిలిచిపోయాయి. ఈ ఏడాది వానాకాలంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదే అవకాశాలున్నాయని ఇప్పటికే భారత వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా ఈ నెల చివరికల్లా తెలంగాణ ప్రాంతాన్ని రుతుపవనాలు చేరుకోవాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితిలో వచ్చే నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ మధ్య రావచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో జులై, ఆగస్టు, సెప్టెంబర్లలోనూ వర్షాలపై ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. రుతుపవనాలు రాకపోవడంతో రాష్ట్రంలో ఎండలు తీవ్రత తగ్గడం లేదు. ఎండల ధాటికి పలు చోట్ల వడదెబ్బకు గురై నిన్న 54 మంది మృతి చెందారు. అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 17 మంది మృతి చెందారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 14 మంది, కరీంనగర్లో 7, నల్గొండలో 6, ఆదిలాబాద్లో 5, నిజామాబాద్లో 2, మహబూబ్ నగర్లో 1, సిద్దిపేటలో 1, మేడ్చల్ మల్కాజ్గిరిలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మరో 2 రోజులు ఎండల తీవ్రత ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. 9 జిల్లాల్లో వడగాలులు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. బుధ, గురువారాల్లోనూ పలు జిల్లాల్లో వడగాలులు వేస్తాయంటూ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మధ్యాహ్నం సమయంలో బయటికి వెళ్లకుండా ఉండాలని సూచించారు. తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లోని కృష్ణానదిపై కొత్త బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి 2 రాష్ట్రాల మధ్య కీలక చర్చలు జరిగాయి. హైదరాబాద్లో నిన్న కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ఎస్ బోసు రాజుతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కొల్పూరు, కర్ణాటకలోని రాయచూరు జిల్లా కోర్త్కొండ్గా
మధ్యలో కృష్ణానదిపై బ్యారేజీ నిర్మించాలని కర్ణాటక సర్కారు ప్రతిపాదిస్తోంది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని భేటీ అనంతరం ఉత్తమ్ చెప్పారు. ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగంపై అత్యంత సానుకూల వాతావరణంలో చర్చలు జరిగినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా ఉండేలా అనుసరించాల్సిన ప్రతిపాదనలను కర్ణాటక ముందు ఉంచినట్లు ఉత్తమ్ వెల్లడించారు. ఈ భేటీ వివరాలను సీఎం రేవంత్ రెడ్డికి వివరించి సమగ్రంగా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్కు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగదని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని గ్రామాల్లో బీఆర్ఎస్ ఓట్లు అడగకూడదన్నారు. కేటీఆర్ ప్రత్యేకంగా రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎక్స్లో పొంగులేటి పోస్టు చేశారు. ఇందిరమ్మ పాలన అంటే ఏంటో గ్రామాల్లో ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న కుటుంబాలను అడిగితే తెలుస్తుందని, ఫామ్ హౌజుల్లో ఉంటే ఎలా తెలుస్తుందని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలోనే 4.5 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామని, జూన్ 1న మరో 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారని పొంగులేటి అన్నారు. హైదరాబాద్లోని 3 కార్పొరేషన్లలో 1,00,000 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించబోతున్నామన్నారు. చెల్లి బాబా ఫోన్లు ట్యాప్ చేసిన కేటీఆర్కు ఇందిరమ్మ పేరు పలికే అర్హత కూడా లేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూడటం సరికాదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. వెంటనే రాష్ట్ర వ్యాట్ తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రజల నడ్డి విరుస్తున్నాయని, రాష్ట్ర పన్నులు తగ్గించాలని నాడు పీసీసీ అధ్యక్ష హోదాలో ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి నేడు అధికారంలో ఉండి ఎందుకు వ్యాట్ తగ్గించడం లేదని నిలదీశారు. ప్రతిపక్షాలపై అడ్డగోలుగా మాట్లాడే రేవంత్ రెడ్డి మాట మీద నిలబడాలని సవాల్ విసిరారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపన్ను పడ్డట్లు తయారైందని హరీష్ రావు విమర్శించారు. ఇంధన ధరల పెంపుతో పేద, మధ్యతరగతి కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలతో ప్రతి నెల 162 కోట్ల రూపాయల అదనపు వ్యాట్ ఆదాయం ప్రభుత్వానికి చేకూరుతుందన్నారు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా పాలన అయితే వెంటనే 10% వ్యాట్ తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. హైదరాబాద్ రాజకీయాల్లో మరోమారు గులాబీ జెండా ఎగరేయాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ అడుగులు వేగంగా వేస్తోంది. జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలో గెలిపే లక్ష్యంగా ముందస్తుగానే ప్రణాళికల్ని అమలు చేస్తోంది. ఎస్ఐఆర్, పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహకాల్ని ఉపయోగించుకుంటూనే ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ నియోజకవర్గాల వారీగా సమావేశాల్లో పాల్గొంటూ నేతలు, శ్రేణులను దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం జరిగిన 2 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపొంది బల్దియా పీఠాన్ని కవిసం చేసుకున్న భారత రాష్ట్ర సమితి ఇటీవల పునర్వ్యవస్థీకరణ అయిన 3 కార్పొరేషన్లపైన పాగా వెయ్యాలని యోచిస్తోంది. అధికారంలో ఉండి జీహెచ్ఎంసీ పీఠాన్ని దక్కించుకున్న గులాబీ పార్టీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. 2023 ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో మెజారిటీ స్థానాలను గెలుచుకున్న బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ ఓటమి పాలై సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది. అయినప్పటికీ ప్రజాప్రతినిధులు, నేతలు ప్రజల్లో ఉంటూ వివిధ అంశాలు, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్కు మళ్లీ ఉత్సాహాన్ని ఇచ్చాయని పార్టీ అంచనా వేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఇంకా తమకే బలమైన పట్టు ఉందని ఆ పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తి మున్సిపల్ ఫలితాల్లో ప్రతిబింబించిందని బీఆర్ఎస్ అంటోంది. జీహెచ్ఎంసీ విభజనను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసమే చేపట్టిందని, 2.5 ఏళ్లుగా ఏమాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శిస్తోంది. ప్రజాభిప్రాయం లేకుండా విభజన చేయడంతో పాటు ఓటమి భయంతోనే ఎన్నికలను ఆలస్యం చేస్తున్నారని మండిపడుతోంది. గ్రేటర్ హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్లో ఎప్పటికీ పార్టీ బలంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమకు కలిసొస్తుందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. ఆ దిశగా పార్టీ నేతలు, శ్రేణులను ముందుగానే కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధం చేస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, సర్, పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహకాలను కూడా ఎన్నికల కోణంలో ఉపయోగించుకునేలా ప్రణాళికలను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా నియోజకవర్గాల వారీగా ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆయా సమావేశాలకు హాజరై నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే సనత్ నగర్, శేరిలింగంపల్లి, ఎల్బీ నగర్, అంబర్పేట్, కూకట్పల్లి నియోజకవర్గాల సమావేశాలు పూర్తి కాగా మిగతా నియోజకవర్గాల సమావేశాలు కూడా జరగనున్నాయి.
బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి చెబుతూ వస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని, ప్రజల్లో ఉండి పార్టీ కోసం పనిచేసిన వారికి అవకాశం ఇస్తామని చెబుతున్నారు. నగరానికి సంబంధించిన కీలక సమస్యలపై ముందే హామీలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా 24 గంటలు మంచినీటి సరఫరా చేస్తామని కూకట్పల్లి నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ ప్రకటించారు. అలాగే హైదరాబాద్లో ఒక్క ఇందిరమ్మ ఇళ్లు నిర్మించినట్లు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాలు విసిరారు. 2.5 ఏళ్లలో హైదరాబాద్ మహానగరంలో మీ కూకట్పల్లి నియోజకవర్గంలో ఒక్క ఇల్లన్న కట్టినరా కాంగ్రెస్ వాళ్ళు? ఒక్క ఇటుకనన్న పెట్టిండా కనీసం? ఇందిరమ్మ రాజ్యం అంటే శనివారం ఆదివారం వచ్చిందంటే ఇండ్లు కూలగొట్టే రాజ్యం, హైడ్రా పేరిట అరాచకం చేసే రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఇండ్లు, అది ఖమ్మంలో వెలుగుమట్ల కావచ్చు, మహబూబ్ నగర్ లో ఉండే దివ్యాంగుల కాలనీ కావచ్చు, హైదరాబాద్ లో హైడ్రా పేరిట మూసీ పేరిట చేసే అరాచకం కావచ్చు. కట్టిన ఇండ్లు ఒక్కటి కూడా లేదు హైదరాబాద్ లో, కానీ కూలగొట్టిన ఇండ్లు ఎన్నున్నాయంటే వేలాది ఇండ్లు. ఇవాళ గరీబోళ్ల ఇండ్లు, గరీబోళ్ల కొంపలు ఇష్టం వచ్చినట్టుగా ఈ 2.5 ఏళ్లలో కూలగొడుతున్న ఒక చెత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మనం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పోయి రిబ్బన్లు కట్ చేసి మేమే ఇచ్చినామని చెప్తున్నాడు. నేను ఈ వేదిక ద్వారా, కూకట్పల్లి వేదిక ద్వారా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇందిరమ్మ ఇల్లు అన్నావు కదా, హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా, దమ్ముందా రుజువు చేయని చెప్పి నేను వారిని ఇవాళ సవాల్ చేస్తా ఉన్నా. ఉన్న ఇల్లు కూలగొట్టడం తప్ప కొత్త ఇల్లు కట్టే తెలివి లేదు, కానీ చెప్పుకుంటాడు నేను గుంపు మేస్త్రిని అని. సామాజిక వర్గాల సమీకరణలతో పాటు ఐటీ ఉద్యోగులు, మధ్యతరగతి, యువ ఓటర్లపై బీఆర్ఎస్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, పరిపాలనా వైఫల్యాలు, పెట్టుబడుల తగ్గుదల వంటి అంశాలను ప్రజల్లో బలంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలకు చెబుతున్నారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసిన పార్టీ బీఆర్ఎస్ అనే భావనను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ఓట్లుగా మలుచుకోవడమే పార్టీ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. సంగారెడ్డిలో 1,44 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన జిల్లా అటవీ శాఖ కార్యాలయ భవనాన్ని మంత్రి దామోదర రాజనరసింహ, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి కొండా సురేఖ ప్రారంభించారు. ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని, అడవుల నరికివేత, పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లా బొంతపల్లి సమీపంలో అమృతవనం, హరితవనం పేర్లతో 2 ఆధునిక ఎకో పార్కులను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. పరిసర ప్రాంతాల ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి ప్రకృతి అందాలను ఆస్వాదించేలా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించినట్లు మంత్రి తెలిపారు. పర్యాటకుల స్పందన ఆధారంగా నైట్ స్టే సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వాతావరణ సమతుల్యం పాటించాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరం కూడా మొక్కలను పెంచవలసిన అవసరం ఉన్నది. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, 1 గంట సేపు కాదు కదా, ఒక 10 నిమిషాలు కూడా బయట నిలబడలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి బయట వాతావరణం చూస్తే మనకు అర్థమవుతుంది. గతంలో ఎంత ఎండాకాలమైనా కూడా ఇంత ఎండ ఉండేది కాదు. ఈ రోజు ఎండలు ఇలా మండిపోతున్నాయంటే కారణం దానికి పచ్చదనం సరిపోవడం లేదు కాబట్టి ఎండలు మండిపోతా ఉన్నాయి. జహీరాబాద్ నారాయణఖేడ్లో కూడా నెక్స్ట్ ఇంకొక నెల రోజుల లోపల అది కూడా ఓపెనింగ్ చేయబోతున్నాం ఇకో పార్కులు. మరి రాబోయే హరితహారంలో కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి నుంచి కూడా పాల్గొని, ముఖ్యంగా విద్యా సంస్థలు పాల్గొని పెద్ద ఎత్తున సక్సెస్ చేసి వన మహోత్సవం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద కూడా ఉందని తెలియజేస్తూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు. పాక్ ఐఎస్ఐ మద్దతుదారులతో మంతనాలు జరుపుతూ అరెస్టైన జాయిద్ ఖాన్ అలియాస్ ఆదిలా ఖాన్ కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇతరులతో చుట్టుపక్కల వారికి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. మేడ్చల్లోని ముబారక్ రెస్టారెంట్లో పనిచేస్తున్న జాయిద్ ఖాన్కు విద్రోహ శక్తులతో సంబంధాలున్నట్టు గుర్తించిన మేడ్చల్ పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జాయిద్ ఖాన్ కు విద్రోహ శక్తులతో సంబంధాలున్నట్లు గుర్తించిన మేడ్చల్ పోలీసులు కొన్ని కీలక వివరాలు రాబట్టారు. ఉత్తరప్రదేశ్ ఖజియాబాద్ కు చెందిన జాయిద్ ఖాన్ 4వ తరగతి వరకు చదివాడు. 2021లో కోల్కతా వెళ్లి దుస్తుల వ్యాపారి వద్ద సహాయకుడిగా పనిచేశాడు. 3 ఏళ్ల తర్వాత తిరిగి ఖజియాబాద్ చేరి రోహిత్ బ్యాగ్ హౌస్ లో పనిచేశాడు. హైదరాబాద్ లోని ముబారక్ రెస్టారెంట్ లో సూపర్వైజర్ గా పనిచేస్తున్న ఇతడి బంధువు ఫైజాన్ సూచనతో ఈ ఏడాది ఫిబ్రవరిలో అదే రెస్టారెంట్ లో నెలకు 15,000 జీతంతో సర్వర్ గా చేరాడు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్లలో ఎక్కువగా వ్యూస్ వచ్చేందుకు బొమ్మ తుపాకులు ప్రదర్శిస్తూ రీల్స్ రూపొందించి పోస్ట్ చేసేవాడు.
ఈ ఏడాది జనవరి ఫిబ్రవరిలో అసలైన తుపాకుల కోసం గూగుల్ ఇన్స్టాగ్రామ్ లో వెతికాడు. తుపాకులు సరఫరా చేసే మధ్యప్రదేశ్ కు చెందిన వ్యక్తి ఫోన్ నెంబర్ తెలుసుకుని అతడిని సంప్రదించాడు. ఫిబ్రవరిలో అతడు తన వద్ద ఉన్న దేశీయ పిస్తోల ఫోటోలు పంపాడని పోలీసులు తెలిపారు. ఆయుధాల పట్ల ఇష్టంతో ఇన్స్టాగ్రామ్ లో అబిద్ జాట్, రానా హుస్సేన్ ఫాలో అయ్యాడు. ఆ ఇద్దరికి పాకిస్తాన్ గ్యాంగ్ తో సంబంధాలున్నట్లు జాయిద్ ఖాన్ గ్రహించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇంకా పాక్ గ్యాంగర్ షహజాద్ భట్టీకి పాక్ ఐఎస్ఐ మద్దతున్నట్లు నిందితుడు తెలుసుకున్నాడు. ఏప్రిల్ 4న అబిద్ జాట్ సూచనతో ప్రయాగ్రాజ్ కు చెందిన చోటా యోగి అనే వ్యక్తి లొకేషన్ వివరాలను జాయిద్ ఖాన్ వారికి షేర్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. తన మొబైల్ నెంబర్ కూడా వారికి పంపాడు. ఆ ఇద్దరి ఫోన్ నెంబర్లు తీసుకొని జాయిద్ ఖాన్ మంతనాలు ప్రారంభించాడు. ఇతడి కంటెంట్ కు క్రమంగా వ్యూస్ సంఖ్య పెరగడంతో వారు చెప్పినట్లు చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ నెల 10న అబిద్ జాట్ తన ఫోటో కింద పాకిస్తాన్ డాన్ అబిద్ జాట్ పేరుతో 1000 పోస్టర్లు తయారు చేసి ఖజియాబాద్ లో అంటించాలని ఆదేశించారు. గోడలకు అంటించేటప్పుడు వీడియోలు తీసి తనకు పంపితే పిస్టల్ ఇస్తానని ఫోన్లో చెప్పడంతో నిందితుడు సిద్ధమయ్యాడని పోలీసులు తెలిపారు. తాను ఖజియాబాద్ వెళ్లినప్పుడు అంటిస్తానని అంగీకారం కుదుర్చుకున్నాడు. ఈ నెల 20న రానా హుస్సేన్ నుంచి ఇతడికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యక్తిగత సహాయకుడి మొబైల్ నెంబర్ ఇవ్వాలని ఆదేశం వచ్చింది. దీంతో అంతర్జాలంలో వెతికి యూపీ కేబినెట్ సభ్యుల ఫోన్ నెంబర్లు వారికి పంపాడు. తనకు ఆయుధం ఏర్పాటు చేయాలని రానా హుస్సేన్ ను అడిగితే 65,000 ఇస్తే పిస్టల్ ఇప్పిస్తానన్నట్లు తెలిపారు. తన వద్ద డబ్బు లేదని చెప్పడంతో ఖజియాబాద్ లో పోస్టర్లు అంటించాక పిస్టల్ తీసుకోవచ్చని ఆశ చూపారు. అబిద్ జాట్ మీమోస్ జాట్ 333 పేర్లతో ఉన్న వాట్సాప్ ఛానళ్లను ఇతడు ఫాలో అయ్యాడు. అనంతరం అబిద్ జాట్ రానా హుస్సేన్లు నిర్వహిస్తున్న సామాజిక మాధ్యమాల గ్రూపుల్లో తనను చేర్చాలని కోరాడు. ఇస్లాం కోసం పోరాడేందుకు తనకు తుపాకీ కావాలని పదే పదే కోరాడని పోలీసులు పేర్కొన్నారు. అటునుంచి వచ్చిన ఆదేశాలతో యూపీతో పాటు దేశవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధుల ఫోన్ నెంబర్లు సేకరించి పాకిస్తాన్ ఐఎస్ఐకు చేరవేసినట్లు పోలీసుల దర్యాప్తులో నిర్ధారించారు. భూ వివాదాల్లో తలనొప్పిగా మారిన వక్ఫ్ బోర్డు ప్యానెల్ న్యాయవాది మొహిజుద్దీన్ అడ్డు తొలగించాలని ఆయన ప్రత్యర్థులు భావించారు. తమపై అనుమానం రాకుండా అతన్ని హత్య చేసేందుకు ఏడాది కాలంగా ఎంతో మందితో సంప్రదింపులు జరిపారు. చివరకు 6 నెలల క్రితం తమకు తెలిసిన వ్యక్తితోనే పథకం అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. హైదరాబాద్ రెడ్ హిల్స్ శాంతినగర్లో ఇటీవల హత్యకు గురైన న్యాయవాది మొహిజుద్దీన్ కేసు దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో కీలక సమాచారం సేకరించిన పోలీసులు ఈ హత్య వెనుక అసలు సూత్రధారిని గుర్తించినట్టు తెలిసింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఖాజా మొహిజుద్దీన్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం చేశారు. కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించారు. దీంతో పాటు మొహిజుద్దీన్ హత్యకు గతంలోనే పలుమార్లు ప్రయత్నించినట్లు తేలింది. గత ఏడాది మొదట్లోనే మొహిజుద్దీన్ హత్యకు అసలు సూత్రధారి నగరానికి చెందిన కిషన్ సింగ్ అలియాస్ పప్పుతో సంప్రదింపులు జరిపాడు. ఇదే క్రమంలో డిసెంబర్లో 15 లక్షల రూపాయలు కిషన్ సింగ్కిచ్చాడు. రోజులు గడుస్తున్న కొద్దీ అసలు సూత్రధారిలో ఒత్తిడి పెరిగి కిషన్ సింగ్ను గట్టిగా నిలదీశాడు. న్యాయవాదిని కారుతో ఢీకొట్టి సినీ ఫక్కీలో రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేలా చెయ్యాలని ప్రణాళిక వేశారు. దీన్ని అమలు చేసేందుకు అసలైన వ్యక్తుల కోసం వేట సాగించారు. అప్పటికే కిషన్ సింగ్తో పరిచయమున్న వినయ్ సహకారంతో కవాడిగూడకు చెందిన అభిజిత్ను ఎంచుకున్నారు. కారు స్టంట్స్ చేయటంలో ఇతడు నేర్పరి. సూత్రధారి నుంచి వచ్చిన 15 లక్షల్లో 5 లక్షలు కిషన్ సింగ్ తీసుకున్నాడు. మిగిలిన 10 లక్షలు వినయ్కు ఇచ్చారు. 2 లక్షలతో సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేశారు. పలుమార్లు సాధన చేసి ఆ కారుతో ఢీకొట్టడం సాధ్యపడదనే నిర్ణయానికి వచ్చారు. దాన్ని ₹1,00,000 ఒకచోట తాకట్టు పెట్టారు. ఇటీవలే దానికి డబ్బు చెల్లించి కారు బయటకు తీసుకొచ్చినట్టు సమాచారం. హత్యకు 3 రోజుల ముందు నుంచి న్యాయవాది కదలికలపై నిఘా ఉంచారు. అతన్ని అనుసరిస్తూ అనువైన సమయం కోసం ఎదురుచూశారు. సుపారీ ముఠాలోని 4 సభ్యులు ఈ నెల 22న రాత్రి నారాయణగూడలోని హోటల్లో కలిశారు. కారులో శనివారం తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల సమయంలో రెడ్ హిల్స్ శాంతినగర్లోని న్యాయవాది ఇంటి సమీపంలో కారు నిలిపారు. ఉదయం 5 గంటల 45 నిమిషాలకు న్యాయవాది అతడి కారు డోరు తీసే క్రమంలో అతివేగంగా దూసుకెళ్లి కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో 2 కార్లకు ఎటువంటి నష్టం జరగకపోవటం పోలీసులను విస్మయానికి గురిచేసింది. కార్లపై గీత కూడా పడకుండా న్యాయవాదిని మాత్రమే ఢీకొట్టి 20 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడ ఇరువైపులా సీసీటీవీ కెమెరాలు ఉండటంతో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. హిట్ అండ్ రన్ అని తొలుత భావించినా ఫుటేజ్ ఆధారంగా కారుకు నంబర్ ప్లేట్ లేనట్టు గుర్తించారు.
ఇదంతా సుపారీ ముఠా పనిగా అంచనాతో ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరాల్లో దొరికిన నిందితుల ఫోటోలు ఆధారంగా కిషన్ సింగ్, వినయ్, నాని, అభిజిత్లను గుర్తించారు. వినయ్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అభిజిత్, నాని వారణాసిలో, కిషన్ సింగ్ షిరిడి, ఔరంగాబాద్ పరిసరాల్లో దాగినట్లు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న ముగ్గురు పట్టుబడితే అసలు సూత్రధారితో ఉన్న లింకులు బయటపడతాయని పోలీసు అధికారులు భావిస్తున్నారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసులో ప్రధాన సూత్రధారులను గుర్తించి కఠినంగా శిక్షించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుసైన్ మొయిజుద్దీన్ కుమారుడు ఫర్హాన్తో కలిసి పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మొయిజుద్దీన్ను పథకం ప్రకారమే హత్య చేశారని హైకోర్టు న్యాయవాది ఎంఏ ముక్రీం ఆరోపించారు. హత్య వెనుక ఉన్న వారందరినీ గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. తన తండ్రి హత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిని కోరినట్లు ఫర్హాన్ తెలిపారు. పోలీసుల దర్యాప్తుపై తనకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. మలక్పేట్లోని ముంతాజ్ యారుద్దౌలా వక్ఫ్ ప్రాపర్టీ విధానంలో తమ తండ్రి పోరాడుతున్నందుకే ఈ హత్య జరిగిందని ఫర్హాన్ ఆరోపించారు. ఈ కేసులో అనుమానితుల వివరాలను సిపికి అందించినట్లు ఫర్హాన్ తెలిపారు. ఎవరెవరు అక్యూజ్ వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారో డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ వాళ్ళందరినీ కూడా చార్జ్ షీట్లో ఇంక్లూడ్ చేయండి అని మేము రిక్వెస్ట్ చేశాము. మన ఖాజా మొయిజుద్దీన్ కొడుకు ఈరోజు ఫర్హాన్కు కూడా ప్రాణ భయం ఉందని మేము చెప్పడం జరిగింది. న్యాయవాదులందరూ ఒక విధమైన భయాందోళనలో పనిచేస్తున్నారు. జడ్జిలు భయాందోళనలో, లాయర్లు భయాందోళన. ఎందుకు మీరందరికీ మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, లాయర్స్కు మీరు ఎవరైనా డిఫెండ్ చేయవద్దు, అతనికి ఎటువంటి లీగల్ అసిస్టెన్స్ ఇవ్వకూడదని మేము రిక్వెస్ట్ చేశాం. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టండి, న్యాయం చేయండి అని మేము కంటిన్యూస్గా రిక్వెస్ట్ చేస్తాం. I have complete faith and confidence in the police, and I believe that they will do a proper investigation. There has to be a time limit for all these investigations and everything. So I was assured that accused Mujahid Alam Khan will be taken into judicial custody and remanded, and that I've given further details also to Sajjanar, and he has also assured for providing safety and security to me and my family also, considering the threats which I have, because I have been disclosing the real names of the main culprits.